ఏంటి ఈరోజు టీ పెడుతున్నావా? టీ పెడుతున్నా. టీ పొడి. ముందు టీ పెట్టు, అయిన తర్వాత పనులు చేసుకోవచ్చు. టీ తాగేసి పొద్దున్నే టీ తాగితే కానీ మనకి పంచదార వేసావా? సరే పాలు పోయి అరుగుతుందిగా. హాయ్ వ్యూవర్స్. హాయ్ అండి. మీరంతా బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని మేము అనుకుంటున్నాం. ఇదిగోండి ఈరోజు డైలీ రొటీన్ చూపిద్దామనే ఉద్దేశంతో మొదటగా మేము టీ తాగుదామన్నామండి. టీ పెట్టుకున్నాం, టీ తాగుతున్నామండి. నెక్స్ట్ వచ్చి డైలీ రొటీన్ చూపిస్తాము. అయితే కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే డిఫరెంట్గా చూపించండి అని చెప్పి అడుగుతున్నారు. చూపిస్తామండి తొందరలోనే డిఫరెంట్ వీడియోస్. రెగ్యులర్గా డైలీ రొటీన్ కాకుండా వంట కాకుండా మిగతా కూడా చూపించాలని మేము ప్లాన్ చేసుకుంటున్నామండి. తప్పనిసరిగా చూపిస్తాం. మీరు అడిగిన వీడియోలు ఒక 2 రోజులు అటు ఇటుగా అయినా సరే కంపల్సరీగా మేము పెడతామండి. ఓకేనండి. మళ్ళీ అనుకున్నాం. ఫిల్టర్లో పోయాలి వాటర్. ఫిల్టర్ పోస్తాము. అది అవసరం.
కూర్చో. బాగుంటుంది దోసకాయ టమాటా ఎప్పుడు. పచ్చిమిరకాయలుగా ఇప్పుడు నాన్ వెజ్ వేపుడు కూరలే కదా, అప్పుడప్పుడు ఇలాంటి కూరలు కూడా తినాలి. దోసకాయ పులుసులా పెట్టుకొని తింటే మంచిది. పెరిగినాయా పచ్చిమిరకాయలు? 2 పచ్చిమిరకాయలు. చాలు, అంతకన్నా ఎక్కువ ఎందుకు మంట. ఈ దోసకాయ టమాటా కలిపి పెట్టేది. అన్ని పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అన్ని కట్ చేసి కలిపేసి పెట్టాం అనుకో, ఎసరపోసి పెట్టేస్తే అదే బాగుంటుంది. జనరల్గా ఏంటంటే నాన్ వెజ్కి ఇష్టపడతారు, లేకపోతే వేపుడు కూరలు అందరూ. ఇలాంటివి కూడా మంచిగా చేసుకొని తింటే బాగుంటుంది. దోసకాయ కూర కూడా నాటు కాయలు ఉంటాయి దోసకాయలు, వాటితో వండితే బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే అన్నీ హైబ్రిడ్ వచ్చేస్తున్నాయి, సప్పకుంటున్నాయి కూరలు. ఒకప్పుడు ఇలాంటి కరివేపాకు అన్నీ కలిపి కరివేపాకు వేసి కొంచెం పసుపు కారం వేసేసేవాళ్ళు. నా చిన్నతనంలో చాలా బాగుండేది కూరలు. ఇప్పుడు లేవు అవన్నీ, అంతా హైబ్రిడ్ వచ్చేసినాయి. ఇంతకుముందు ఉల్లిపాయ కోస్తే కళ్ళ నీళ్ళు వచ్చేసాయి, అంత పవర్ఫుల్గా ఉండే నాటుకాయలు. ఇప్పుడు ఒకసారి వస్తాయిలే కానీ తక్కువ ఎట్టయినా. చిన్నప్పుడు బాగుండే. చిక్కుడుకాయలు కూడా సప్పకుంటున్నాయి. చిక్కుడుకాయ కూర వండితే కమ్మగా ఉండేది. 2 పచ్చిమిరకాయలా? 2 పచ్చిమిర్చి వేసేస్తే కారం సరిపోద్ది. ఎందుకంటే ఎక్కువ వేసినా మరి కారం తింటరుగా. కారం ఎక్కువ తింటరులే, పచ్చిమిరకాయలు కొంచెం ఘాటు కోసం చూడు ఫస్ట్ కట్ చేయటం కదా.
దోసకాయలు అన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి, నిన్న పెద్ద దోసకాయలు లేవు రైతు బజార్లో. 3 కాయలు తెచ్చాను. దోసకాయ పప్పుకో లేకపోతే దోసకాయ కూర వండుతావులే అని తెచ్చా. ఒక కాయ ఇంచావు దోసకాయ పప్పుకి. దోసకాయ పప్పు అంటారు సార్, ఒక ఇంచారు. కొత్త వీడియోస్ పెట్టమంటున్నారండి, తొందరలో అవి కూడా పెడతాము. ప్రస్తుతానికైతే ఇట్లా పెడుతున్నామండి. మీరు కొంతమంది ఏంటంటే కామెంట్స్ పెట్టారండి, కామెంట్స్ ఎప్పుడు రోజు డైలీ రొటీన్లో వంటలే కాకుండా బయటకు వెళ్ళేవి అన్నీ పెడతామండి, వెళ్తాము. కొంతమంది రిక్వెస్ట్ వీడియోస్ పెట్టారు, అవి కూడా కంపల్సరీగా మేము పెడతాం. బయట ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు అవి కూడా చూపిస్తాం ఇక్కడ నుంచి. ఎవరన్నా రిక్వెస్టెడ్ వీడియోస్ రావట్లేదు అనుకోకండి, ఒకళ్ళు మటన్ బిర్యానీ అడిగారు, కంపల్సరీ చేస్తామండి. చేతి చూస్తున్నావా? కొన్ని చేదుగా ఉంటాయి, బాగోదు. అంత తెలియదుగా నువ్వు చూసి వస్తున్నాను. బాగుంది. ఇది కూడా చూడు. చిన్న ముక్క చాలు. బాగానే ఉంది, కట్ చేయి. టమాటా పప్పులో దోసకాయ చట్నీ చేయాలి, చాలా బాగుంటుంది. అది తింటుంటే తినాలనిపిస్తుంది. టమాటా పప్పులో ఏ పప్పులో అయినా సరే పచ్చళ్ళు పప్పులు బాగుంటాయి. రోడ్డు పచ్చడి ఉంటుంది దోసకాయ. సాంబార్ పెడదాం అనుకున్నాను. మరి ఆఫీసు మళ్ళీ రేపు తడిగి పెడదాం. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసావు అంటే అడుగుని వేసావు అనమాట, మాగటాకి తాలింపు. దోసకాయలు కోసి వేస్తాం, దానిపైన టమాటాలు. అదేలే, అది తొందరగా మగ్గేది పైన వేసుకోవాలి. కొంత టైం పట్టుది, అడిగి వేసుకుంటే తొందరగా మగ్గిపోద్ది. ఇలాంటి కూరలు సింపుల్గా చేసుకోవచ్చు అండి. అలా కట్ చేసుకొని అన్నీ కలుపుకొని ఉప్పు కారం వేసుకొని పొయ్యి మీద పెడితే అది అయిపోద్ది. బ్యాచిలర్స్కి, స్టూడెంట్స్కి, కొత్త పెళ్ళైన వాళ్ళకి ఇలాంటివి కొన్ని సింపుల్ బాగుంటాయి. హడావుడిగా జాబులకి వెళ్తారు కదా, వాళ్ళకి తొందరగా అయిపోద్ది మామూలు రోజుల్లో. తెగిందా? గట్టిగా పట్టుకో. ఈ 2 టమాటాలు కొత్తవా? తెగింది బాగా. పట్టుకో. పసుపు వేస్తున్నాను. కారం, కొంచెం ఉప్పు కూడా వేస్తున్నావా? ఉప్పు చూపించు. వేసా. కరేపాకు ఇవా? ఇలా మూత పెట్టేస్తే దగ్గరికి మగ్గిపోద్ది. మళ్ళీ నేను కొంచెం సేపు మగ్గాక చూపిస్తాను.
కొంచెం అవ్వాలి 5 నిమిషాలు. 2 నిమిషాలు, ఒక 5 నిమిషాల్లో అయిపోద్ది. ప్లస్ పక్కనంటే రైసా? పెట్టేసరే రైస్ పెట్టావా? తిని వెళ్తావుగా. కర్రీ తీస్తావా? వంట అంతా అయిపోయినట్టేగా పనులన్నీ? అయిపోయింది. సరే దోసకాయ టమాటా కర్రీ చేశాను. కలిపి పెట్టి పని అంతా అయిపోయినాయి. బట్టలు ఉతకటం, అంతా వంట, అయిపోయింది. భోజనం కూడా, అది రైస్ కూడా అయిపోవచ్చింది. దోసకాయ టమాటా కూర వండాను. చాలా బాగా కలిపి పెడితే చాలా బాగుంటది. అదేలే. ఇదేనండి ఈరోజు వీడియో అయిపోయింది. ఇదండి ఈ రోజుకి వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మా వీడియోలు ఎలా ఉన్నాయని. ఇంకా కొత్త కొత్త వీడియోలతో, మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తామండి. మీరు మా వీడియోస్ అన్ని వాచ్ చేస్తున్నందుకు, కామెంట్స్ పెడుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.